దుర్గమ్మ ఎందుకు సింహాన్ని వాహనంగా ఎంచుకుందో తెలుసా? పూర్వకాలంలో మహిషాసురుడు బ్రహ్మదేవుని వద్ద తపస్సు చేసి ఏ పురుషుడూ తనను చంపలేడు అని వరం పొందిన ఆ క్షణంలో 3 లోకాలు భయంతో వణికిపోయాయి. మహిషాసురుడు స్వర్గలోకాన్ని ఆక్రమించుకుని దేవతలందర్నీ తరిమికొట్టి, ఇది నా రాజ్యం, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని నిలదీశాడు. దేవతలందరూ విష్ణుమూర్తి శివుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆ క్షణంలో అక్కడున్న అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. కొంతసేపటికి విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మదేవుడు ప్రశాంతంగా ఒకరివైపు ఒకడు తిరిగారు. ముగ్గురూ తమ శక్తులను ఒకచోట కలిపి ముందుకు నడిచారు. అప్పుడు ముగ్గురు దేవుళ్ళు కలిసి ఇలా నిర్ణయించుకున్నారు: మహిషాసురుడిని పురుషుడు చంపలేడు కాబట్టి మన శక్తులన్నింటినీ కలిపి ఒక దివ్య శక్తిని సృష్టించాలి. ఆ శక్తే మహిషాసురుడిని సంహరిస్తుంది అని చెప్పారు. దేవతలందరి తేజస్సు కలిసి ఒక అద్భుతమైన స్త్రీ శక్తిగా ఆవిర్భవించింది కాబట్టి ఆమె జగదంబ, దుర్గమ్మ అని వివరించారు. ఆ మాటలు విన్న మహిషాసురుడు ఒక్కసారిగా స్త్రీని చూసి నవ్వుతూ, నన్నొక స్త్రీ చంపుతుందా అని అహంకారంతో ముందుకొచ్చాడు.